ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా గ్యారంటీగా ఉంది మన్రేగాలో. కానీ ఇప్పుడు మోడీ గారి విబి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్ గా ఉండబోదు, ఇది నోటిఫైడ్ పద్ధతిలో పని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు, ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట. అంటే చాక్లెట్ ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము, ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్లకు నచ్చని వాళ్లకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్లీ దాన్ని డీనోటిఫై చేయొచ్చు. అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పేపర్ ముక్క, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు. అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు. ఎవరే గాని 15 రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు. ఇక కూలీలంతా పని లేక మాకు పని కావాలి అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి, ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి. మినిమం వేజ్ అంటూ ఉండదు, వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు. రెండో తేడా, సంవత్సరానికి 100 రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది. ఇది హక్కుగా ప్రతి కూలీకి హక్కుగా 100 రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో 125 రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు. కానీ ఇక్కడ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ. ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మన్రేగా పథకంలో 100 రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు, యావరేజ్ మీద కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది. ఇక వీళ్ళు చెప్తారు 125 రోజులు ఇస్తారట. వీళ్ళు 100 రోజులు కూడా కల్పించని వాళ్ళు, 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలేమన్నా వెరివాళ్ళలాగా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ, ఒక మిథ్య. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, వీళ్ళు చేస్తున్న మోసం. అంతేకాదు మన్రేగాలో 360 రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగొచ్చు, అది హక్కుగా అడగొచ్చు. ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో 60 రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్ లో 60 రోజుల పాటు పని కల్పించబోరు. అంటే 60 రోజుల పాటు పని ఉండదు. అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్లకు బార్గెనింగ్ పవర్ ఉండబోదు. ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం వ్యవసాయదానికి ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ పనే లేదనుకుంటే, ఇక బార్గెనింగ్ పవరే లేదనుకుంటే ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారుని కృప కింద బ్రతకాల్సిందే. ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్న విధానం. డిఫరెన్స్ నంబర్ 3, ఇంతకుముందు మన్రేగా యాక్ట్ లో గ్రామ పంచాయత్
గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది, ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది. అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా, వాళ్లకు బావులు కావాలా, లేక పుడికలు తీయాలా, లేక ఇంకేదైనా తవ్వుకోవాలా, లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అంటే ఇది